బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. అయితే రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 3 రోజుల పాటు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 8 జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుండి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ యొక్క వాతావరణ మార్పులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. దాదాపుగా ఇటీవల బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారి అది వాయుగుండంగా మారే ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే దాదాపుగా దీని ప్రభావంతో ఒకవేళ వాయుగుండంగా మారితే అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారిన పరిస్థితుల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు, అంటే దాదాపుగా అటు రాయలసీమ, కోస్తా, తెలంగాణ ప్రాంతాల తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుంది. ఇదే నేపథ్యంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మత్స్యకారులు ఎవరు కూడా ఈ 3 రోజుల పాటు వేటకు వెళ్ళరాదని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం, అంటే ఒకవైపు చూసుకున్నట్లయితే ఎలినో ప్రభావంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎండలు మండిపోతున్న నేపథ్యం చూస్తున్నట్లయితే మరి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అది వాయుగుండంగా మారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దాదాపుగా వర్షాలు అయితే మాత్రం ఏడాది చూసుకున్నట్లయితే తీవ్ర వర్షపాత పరిస్థితులు అయితే ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటి వరకు కూడా చినుకు చెడలేదు. చాలా చోట్ల రైతాంగం అంతా కూడా వర్షాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉపరితల ఆవర్తనం కాస్త వాయుగుండంగా మారితే వర్షాలు కానీ నమోదైతే మాత్రం రైతాంగాన్ని ఊరటొచ్చే అవకాశం అవుతుంది. ఏదైనప్పటికీ
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం దాదాపు 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేస్తుంది కిరణ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమేష్.